చేశారు. ఏదైతే చేయాలో మేము ఇక్కడ సిపిఆర్ చేసాం. ఇవన్నీ జరిగించబడ్డాయి. అయితే ప్రభువు నా కుమారుడా ఇక నీకు ఈ సమయం అయిపోయింది రమ్మని పిలిచాడు. పిలిచాడు కాబట్టే ప్రభువు పిలుపు మేరకు నరులారా తిరిగి రండని ఆయన మాట ప్రకారంగా ఈ లోకాన్ని అలాగే వారి కుటుంబాన్ని సంఘాన్ని అన్నింటినీ విడిచి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మంచి సేవ చేశాడు. ఆయన ఎక్కువగా నవ్విస్తాడు, అది చెప్తాడు, ఇది చెప్తాడు. ఏమండి ఒక చిన్న ఎవరో మరుగుజ్జుతనంలో ఉన్నవాడిని ఎవరైనా లెక్క చేస్తారా? ఎవ్వరూ లెక్క చేయరు. ఆయన దేవుని మాటలు మనందరికీ ప్రకటన చేయటానికి ఏంటంటే వారు నవ్విస్తూ అసలు విషయాన్ని సత్యాన్ని వారి మధ్యలోనికి తీసుకున్నారు. మనం ఏంటంటే ఏదో ఒక మాటలు మీరందరూ ఇప్పుడు నేను వాక్యమే చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఎవరు వింటారు? ఆయన చెప్పే ఒక మాటల్లో ఒకటి ఉందండి. ఏదో ఆ పల్లెటూరులో ఆ ప్రాంతాల్లో సేవ చేస్తుంది అనుకున్నా, భుజా బాగున్నావా అని అడుగుతారు. అడిగిన తర్వాత మీ ఆయన్ని ఏమని పిలుస్తావు, ఏమంటారో తెలుసా అని అడుగుతారు. అయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఇదిగో అని పిలుస్తారంట వాళ్ళ ఆయన. కొంతమంది ఇదిగో నిన్నే అంటూ ఉంటారండి. ఇంకొకళ్ళు ఏదో రకరకాలుగా, కొంతమంది భయాయ్ అని చెప్పే మాట అది విని నవ్వి ఆ మాట అయిపోయిన తర్వాత దేవుని మాటను తీసుకొచ్చి భార్యాభర్తలు ఎలా ఉండాలో దేవుని వాక్య ప్రకారం లోబడి ఉండాలో ఆ మాటలు చెప్తారు. మిమ్మల్ని నవ్విస్తూనే దేవుని వాక్య ప్రకటన చేసిన ఒక మంచి సేవకుడు. నేను ఎవరిని పడితే వాళ్ళని పిలవనండి. ఎవరిని పడితే వాళ్ళని పిలవను. మేము నెలల తరబడి ప్రార్థన చేశాం. మంచి సందేశాలు మొదటి 2 రోజులు వినిపింప చేయబడ్డాయి. లాస్ట్ రోజు ప్రభు ఎందుకు ఇక్కడ అనుమతించలేదు మనకు తెలియదు, కానీ ప్రభు సోదరుని జోసెఫ్ గారిని పిలుచుకున్నారు. మరి ఎన్నెన్నో స్క్రోల్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు. ఎవరికైనా ఏ మతమైనా ఎవరైనా ఇంకొకళ్ళైనా ఒక దినాన అందరూ వెళ్ళాల్సిందే. ఎవరిని దేవుడు స్వస్థపరచాలనుకుంటాడో వాళ్ళని స్వస్థపరుస్తాడు. ఎవరికి ఏది నియమించాలనుకుంటున్నాడో అంతే నియమిస్తాడు. ఆయన పిలిచినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. తర్వాత వారి కుటుంబస్తులకు వాళ్ళకి మేము సమాచారం అందించాం. వాళ్ళ డ్రైవరు అందించాడు. డ్రైవరే మొత్తం చూసి అయ్యగారు ఏంటి పరిస్థితి అని బాధపడి కళ్ళ నీళ్లు పెట్టుకొని మరి అక్కసపు గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి మరి ఆదరణ, ఓదార్పు, వారి పరిచర్యలకు సమస్తానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.